హాయ్ అండి అందరికీ. మరి సెప్టెంబర్ 2వ తేదీన మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఆఫ్ఘన్కు కాలరాత్రి అంటే ఆఫ్ఘనిస్తాన్లో మనకి 6.0 తీవ్రతతో భూకంపం అనేది సంభవించింది. మరి మరి 2500 మందికి పైగా క్షతగాత్రులు అంటే తీవ్రంగా గాయపడిన వారు మరియు అలా వచ్చింది. నెక్స్ట్ 800 పైగా మనకి అక్కడ మృతులు అనేటటువంటిది వచ్చింది. అయితే 2500 దాటి కూడా మనకు అక్కడ వాళ్ళలో కూడా చాలామంది ఇంకా చనిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే అది ఏ ప్రాంతంలో జరిగిందని చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్లోని కునార్ ప్రావిన్స్లో మరి అది ఎక్కువగా సంభవించడం జరిగిందనమాట. అర్ధరాత్రి 11 గంటలకి ఆ టైంలో. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తే అమరావతిలో ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్. చూడండి, అమరావతిలో ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారంటే ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో మరి 133 క్యూబిట్ సామర్థ్యంతో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. బిట్ ఆవరణలో చిన్న క్వాంటమ్ కంప్యూటర్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తారు. వీటిని అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులన్నీ జారీ చేసింది. అయితే ఇక్కడ చూస్తే ప్రపంచానికి సాంకేతిక కేంద్రంగా అంటే వరల్డ్ మొత్తానికి సాంకేతిక కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దాలని చెప్పేసి మరి రాష్ట్రాన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ డిప్ టెక్నాలజీలో ఆవిష్కరణ సాంకేతికతలను మరి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గాను అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం గతంలో నిర్ణయించిందనమాట. ఈ విధంగా చూడండి, ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారు అంటే అమరావతి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మహిళల యొక్క ప్రపంచ కప్ విజేతకు 39.55 కోట్లు అనమాట ప్రైజ్ మనీ అనేటటువంటిది ఇకపైన ఇవ్వనున్నారు. అయితే ఇంతవరకు ఎంత ఇచ్చేవాళ్ళు అంటే 35 కోట్లు మాత్రమే ఇచ్చేవాళ్ళంట. 2023 పురుషుల వన్డే ప్రపంచ కప్ విజేతకి ఇచ్చిన ప్రైజ్ మనీ 35 కోట్లు. అయితే ఈసారి మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతకి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అంటే 39.55 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కనుందంట. చూడండి, ప్రైజ్ మనీ అనేటటువంటిది ప్రపంచ కప్ యొక్క ప్రైజ్ మనీ అనేది వన్డే ప్రపంచ కప్ యొక్క ప్రైజ్ మనీ అనేటటువంటిది పెంచడం జరిగిందనమాట. 35 నుంచి 39.55 కోట్లకి పెంచడం జరిగింది. ఇది ఒకసారి మీరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2026 ప్రపంచ బ్యాడ్మింటన్ ఢిల్లీలో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది భారత్కు రాబోతుంది. అంటే 2026 ఆగస్టులో ఈ టోర్నీకి ఢిల్లీ అనేటటువంటిది ఆతిథ్యం ఇవ్వబోతుందంట. ఈ ఏడాది ప్యారిస్ ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రపంచ బ్యాడ్మింటన్ ఆదివారం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వెంటనే మరి BWF తర్వాత టోర్నీని ఢిల్లీకి వేదికగా ఖరారు చేస్తూ ప్రకటన జారీ చేసిందంట. సో భారత్ అనేది ఇంతకుముందు 2009లో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. మరి అప్పుడు హైదరాబాద్లో టోర్నీ జరగడం అనేది విశేషం. మరి ఈసారి ప్రపంచ ఛాంపియన్షిప్లో సాత్విక్ సాయిరాజ్ సిరాగ్ శెట్టి జోడీ అనేది డబుల్స్లో కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. మరి ప్రపంచ బ్యాడ్మింటన్లో భారత్ ఇప్పటి వరకు 15 పథకాలు సాధించింది. అందులో సింధు గెలిచినవే 5 ఉన్నాయంట. ఆమె 1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించింది. మరి సైనా నెహ్వాల్ నుంచి 2 కాంస్యాలు గెలుచుకోవడం జరిగిందంట. నెక్స్ట్ మనం చూస్తే తాబేళ్ల రక్షణకు సాంకేతిక కవచం. చూడండి, ఇది ఇంతకుముందు కూడా దీని మీద మనకి న్యూస్ రావడం జరిగింది. నడుం కట్టినటువంటి తమిళనాడు ప్రభుత్వం మరి తాబేళ్ల రక్షణకు సాంకేతిక కవచాన్ని ఏర్పాటు చేసేందుకు మరి ఇటీవల నడుం కట్టిన ప్రభుత్వం ఏది లేదా ఇటీవల అలా సాంకేతిక కవచాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది అలా అడిగేటప్పుడు మనం తమిళనాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే తమిళనాడుకి శాటిలైట్ ట్రాన్స్మీటర్ అనేటటువంటి పరికరాన్ని ఏర్పాటు చేస్తారనమాట. ఎందుకంటే అది ఎంత దూరం ప్రయాణిస్తుంది తన యొక్క రక్షణ కోసం అనమాట. తాబేళ్ల పరిరక్షణకు తమిళనాడు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మరి తీరం వెంబడి ఏటా 100 కొద్ది ఇంతకుముందు ఒడిస్సా వాళ్ళు కూడా చేయడం జరిగిందనమాట. ఒకసారి చూద్దాం. 100 కొద్ది తాబేళ్లు మత్స్యకారుల యొక్క బోట్ల తాకిడికి వాటి వలల్లోనూ చిక్కుకొని మృత్యువాత పడుతున్నాయంట. మరి ఈ ఏడాది మొదట్లో ఏకంగా 1100 పైగా తాబేళ్లు మరణించాయి. దీంతో ప్రభుత్వం ఉపగ్రహ సాంకేతికత సహాయంతో వాటి రక్షణకు ప్రత్యేక ప్రాజెక్టులు అనేటటువంటివి చేపట్టిందంట. మరి అది ఒక తాబేలుకి ఇంతకుముందు శాటిలైట్ అనేది ఏర్పాటు చేస్తే అది 3500 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసిందంట. కోల్కతాలోని జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది 2021-22లో ఒక ఆసక్తికర ప్రయోగం చేసింది. ఒడిశా యొక్క ఋషికుల్య బీచ్లోని ఒక తాబేలుకు GPS ట్యాగ్ను అమర్చిందంట.
దాని యొక్క గమనాన్ని నమోదు చేస్తే ఆశ్చర్యకరంగా ఆ తాబేలు తూర్పు తీరం నుంచి తమిళనాడు, కేరళ, కర్ణాటక తీరాలు ఇవన్నీ తిరిగేస్తూ 3500 కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్ర చేరుకుందంట. అలా శాస్త్రవేత్తలు గమనించారు. సో, ఈ విధంగా తాబేళ్ళ యొక్క రక్షణ కోసం అనమాట మరి ఇప్పుడు ఈ శాటిలైట్ ట్రాన్స్మిటర్ అనేటటువంటి పరికరాన్ని అమర్చి మరి సాంకేతిక కవచాన్ని ఏర్పాటు చేసి మరి తాబేళ్ల రక్షణకు కృషి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మనకి కొన్ని మాదిరి ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఒక 4 బిట్స్ అనేది ఇచ్చారు. ఏ రాష్ట్రంలో 2025 ఆగస్టు 1 నుంచి చూడండి, ఆగస్టు 1 నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనిని తిరిగి ప్రారంభించాలని అక్కడ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే ఏ రాష్ట్రంలో ఇటీవల ఉపాధి హామీ పని అనేది నిలుపుదల చేయడం వలన మరి నిలుపుదల చేశారనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి పునఃప్రారంభించాలని చెప్పేసి ఏ రాష్ట్రాన్ని అక్కడ హైకోర్టు ఆదేశించింది అంటే మరి పశ్చిమ బెంగాల్ అనమాట. పశ్చిమ బెంగాల్ అంటే అవినీతి వేతనాలు చెల్లించకపోవడం వల్ల దాదాపు 3 ఏళ్ల నుంచి ఈ పథకం అనేది ఆ రాష్ట్రంలో ఆగిపోయిందంట. సో, సెంట్రల్ గవర్నమెంట్ అనేది అక్కడ హైకోర్టుని ఆదేశించింది మళ్ళీ తిరిగి ప్రారంభించండి అని. ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA తాజా గణాంకాల ప్రకారం గత 5 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 3వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ అయితే చైనా, సెకండ్ అమెరికా ఉంటే మరి థర్డ్కి వచ్చేసరికి భారత్ ఉందన్నమాట. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆర్థిక వేదిక ఇంధన పరివర్తన సూచిక 2025లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది. ఇంధన భద్రత, స్థిరత్వము, సమానత్వంలో పనితీరు ఆధారంగా 118 దేశాలతో WEF రూపొందించినటువంటి ఈ సూచికలో స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్లు అనేవి తొలి 3 స్థానాల్లో ఉన్నాయన్నమాట. మరి మన ఇండియా ఏ స్థానంలో ఉంది అంటే 71వ స్థానంలో ఉంది. ఫస్ట్ అనేది స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఈ 3 కూడా ఇంధన భద్రతకు సంబంధించి ఇంధన పరివర్తన సూచికలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్. సో, మనది 71 ప్లేస్. నెక్స్ట్, అంతర్జాతీయ సంఘర్షణలో లైంగిక హింస నిర్మూలన దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఇది 2015 నుంచి మరి UNO అనేది జరుపుకుంటుందన్నమాట దినోత్సవాన్ని. మరి ఎప్పుడు అంటే జూన్ 19ని అంతర్జాతీయ సంఘర్షణలో లైంగిక హింస నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మరి దీని యొక్క థీమ్ ఏంటి అంటే బ్రేకింగ్ ద సైకిల్, హీలింగ్ ద స్కార్స్, అడ్రసింగ్ ద ఇంటర్ జనరేషన్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, డివేటెడ్ సెక్సువల్ వయోలెన్స్ అనేటటువంటి థీమ్తో దీన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ రాజస్థాన్ రాజధాని అయినటువంటి జైపూర్లో మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025 కిరీటాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే స్పెయిన్ సుందరి అయినటువంటి లోరేనియా రూయిజ్ అనేటటువంటి మహిళ గెలుచుకోవడం జరిగింది. రాజస్థాన్ రాజధాని జైపూర్లో మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025 అనేటటువంటి పోటీలు జరగగా గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే లోరేనియా రూయిజ్. ఓకేనండి. సో, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటివి కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 3 సెప్టెంబర్వి రేపు రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.